అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక అమెరికాలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. అక్రమ వలసదారులను పక్కన పెట్టండి, సొంత అమెరికన్ పౌరులను కూడా చంపేస్తున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాక దేశం నుంచి అక్రమ వలసదారులను పంపిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ట్రంప్ అక్రమ వలసదారులపై కొరడా జొలిపిస్తున్నారు. అక్రమ వలసదారులను ఏరివేసే క్రమంలో ఐసీఈని ఇంటికి పంపించి చెక్ చేయిస్తున్నారు. వారు బలవంతంగా ఇంటి తలుపులు బద్దలు కొడుతున్నారు. చేతులు ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్టులు చేస్తున్నారు. అడ్డు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తున్నారు. మినియాపోలిస్లో ఇలాంటివి 2 ఘటనలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీనికి ఎవరిని బాధ్యులు చేయకపోవటం విచారకరం. తాజాగా ఐసీఈ ఆగడాలపై మరింత సమాచారం చూద్దాం. అమెరికాలో అక్రమ వలసదారులను తరలిస్తున్నామని చెప్పి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఐసీఈ ఏజెన్సీ ఎన్నో దురాఘాతాలకు పాల్పడుతోంది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఐసీఈ రక్తపాతం సృష్టించింది. అక్రమ వలసదారులను తరలిస్తున్నామని చెప్పి ఇంటింటికి వెళ్లి బలవంతంగా వారి ఇంటి తలుపులు బద్దలు కొడుతున్నారు. ఎలాంటి అరెస్టు వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. 2 ఏళ్లు 5 ఏళ్ల పసిపిల్లలను తల్లిదండ్రులకు దూరం చేస్తున్నారు. వారిని మనోవేదనకు గురి చేస్తున్నారు. అడ్డు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నెలలో 2 అమెరికన్ పౌరులను కాల్చి చంపింది ఐసీఈ. ఈ నెల 7న రెనీ నికోల్ గూడ్ అనే యువతిని, అలాగే ఈ నెల 24న అలెక్స్ ప్రిట్టి అనే 37 ఏళ్ల వ్యక్తిని అతి సమీపం నుంచి కాల్చి చంపింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే వీరంతా స్థానిక అమెరికన్ పౌరులే. ఐసీఈ అధికారులు వీరిద్దరిని దారుణంగా కాల్చి చంపడంతో మొత్తం అమెరికా షాక్కు గురైంది. దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ప్రభుత్వం మాత్రం ఐసీఈని వెనకేసుకొస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తోంది. ఇక అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వాలకం చూస్తుంటే బ్రిటిష్ వారి తరహాలో విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నట్లు ఉంది. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిని స్థానిక అమెరికన్లు వేరువేరుగా చూపించి రెచ్చగొడుతున్నారు. దేశంలో అక్రమ వలసదారులను ఏరివేసేందుకు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఐసీఈ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. వీరిని దేశంలో అక్రమ వలసదారులను ఏరివేసేందుకు నియమించారు. వీరు ప్రజల పాలిట యమకింకరులుగా తయారయ్యారు. వీరికి ట్రంప్ విశేష అధికారాలు కట్టబెట్టారు. అక్రమ వలసదారులను ఏరివేసేందుకు వీరు ఇంటింటికి వెళుతున్నారు. తలుపులు బద్దలు కొడుతున్నారు. ఇక వీరి ఆగడాల విషయానికొస్తే రోడ్లపై ఎవరైనా అనుమానితుడు వలసదారుడిగా కనిపించినా లేదా షాపింగ్ మాల్స్లో కనిపించినా ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్కు తరలిస్తున్నారు. వీరి ఆగడాలు మిన్నిసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో మితిమీరిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఐసీఈ చర్యలు దుమారం రేపుతున్నాయి. అయితే మినియాపోలిస్లో మాత్రం వీరు మరో అడుగు ముందుకేసి తుపాకీతో దారుణంగా కాల్చి చంపుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ నెలలోనే మినియాపోలిస్లో 2 జరిగాయి. పసిపిల్లలు, 2 ఏళ్లు 5 ఏళ్ల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి అరెస్టు చేయడంతో వీరి ఆగడాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఐసీఈ ఆగడాలకు నిరసనగా మినియాపోలిసు ప్రజలు ఈ నెల 7న నిరసన ప్రదర్శన నిర్వహించారు. అదే సమయంలో అటు నుంచి నికోల్ గుడ్ అనే యువతి కారులో వెళుతున్నారు. అయితే ఐసీఈ అధికారులు ఎలాంటి కారణం చూపకుండా ఆ యువతిపై కాల్పులు జరిపారు. ఆ యువతి కారు పట్టుతప్పి నేరుగా అక్కడికి సమీపంలో ఉన్న స్తంభానికి గుద్దుకుని ప్రాణాలు వదిలింది. దీనికి ఐసీఈ అధికారుల వాదన విషయానికొస్తే ఆ యువతి తన కారుతో తమను గుద్ది చంపాలనుకుందని, అందుకే తమ ప్రాణాలు రక్షించుకోవడానికి కాల్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. ఆమె చేతిలో తుపాకీ ఉందని వాదిస్తుండగా ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఆమె వద్ద ఎలాంటి తుపాకీ లేదని చెబుతున్నారు. తీరా చూస్తే ఆమె అక్రమ వలసదారు కాదు, సొంత అమెరికా పౌరురాలే అని తేలింది. ఇక అమెరికాలో ఇలాంటి ఘటన ఈ నెల 24న చోటు చేసుకుంది. ఓ 37 ఏళ్ల వ్యక్తి ఇలానే దారుణంగా కాల్చి చంపారు. అతడి పేరు అలెక్స్ ప్రెట్టి.
స్థానికంగా ఉండే ఆసుపత్రిలో ఆయన నర్సుగా పనిచేస్తున్నాడు. ఆయన చేసిన తప్పల్లా ఐసీఈ ఆగడాలకు వ్యతిరేకంగా నిరసనకారులతో కలిసి నిరసనలో పాల్గొనడమే. అంతే, ఐసీఈ అధికారులు అతన్ని ఈడ్చుకుని వచ్చి అతి సమీపం నుంచే కాల్చి చంపారు. అతడు కూడా అమెరికా పౌరుడే కావడం విశేషం. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అలెక్స్ చేతిలో ఆయుధం ఉంది, అతడి వల్ల ప్రమాదం పొంచి ఉందని భావించి కాల్చి చంపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. తీరా చూస్తే అతని చేతిలో ఉంది ఫోన్. అది ఆయుధం కాదని తెలిపోయింది. తీరా అతన్ని ఈడ్చుకురావడం, ఐసీఈ అధికారులు అడ్డు వచ్చిన వారిని పెప్పర్ స్ప్రేతో అడ్డుకోవడం జరిగింది. అలెక్స్ అధికారుల నుంచి తప్పించుకోవడానికి విఫలయత్నం చేశాడు. ఈ పెనుగులాటిలో అలెక్స్ను కిందకు తోసి అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పట్టపగలు ఒక అమెరికా పౌరుణ్ణి అమెరికాకు చెందిన ఐసీఈ అధికారులు చంపడం అత్యంత దారుణం. ఇది ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లోనో లేదా సూడాన్లో లేక ఇరాన్లో జరిగిన ఘటన కాదు. పక్కాగా ట్రంప్ పాలిస్తున్న అమెరికాలోనే. మరి ఇదే ట్రంప్ ఇరాన్లో ప్రజలు ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనకు దిగితే, నిరసనకారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే నిరసనకారులకు మద్దతుగా మిలిటరీని పంపుతానని బెదిరించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదన విషయానికొస్తే నిరసనకారుల నుంచి తమని తాము రక్షించుకోవడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ఈ వివరణకు అమెరికా ప్రజలు నమ్మడం లేదు. మిన్నిసోటా గవర్నర్ నుంచి సాధారణ పౌరుడి వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఉద్దేశపూర్వకంగా పౌరులను చంపుతున్నారని మండిపడుతున్నారు. వెంటనే ఐసీఈని మిన్నిసోటా రాష్ట్రం నుంచి పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ రాష్ట్రంలో శాంతిని కోరుకుంటున్నాము. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తమ రాష్ట్రానికి పంపించిన 3,000 మంది ఐసీఈ అధికారులను వెంటనే ఇక్కడి నుంచి పంపించి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా తమ రాష్ట్రంలోకి పంపించి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని మిన్నిసోటా గవర్నర్ ట్రంప్పై మండిపడుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మినియాపోలిస్ ప్రజలు రోడ్డెక్కారు. ఈ 2 హత్యలకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న తమ రాష్ట్రంలో ట్రంప్ రక్తపాతం సృష్టిస్తున్నాడని నిరసనకారులు ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిన్నిసోటా నుంచి ఐసీఈని తరలించండని నిరసనకారులు నినాదాలు చేశారు. ఇక ట్రంప్ అక్రమ వలసదారుల పేరుతో అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఐసీఈ అధికారులు ఇష్టం వచ్చినట్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపుతుంటే, మరోపక్క గత వారం 5 ఏళ్ల కుర్రాడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతుంటే అతడికి అతడి తండ్రిని అరెస్ట్ చేశారు. అలాగే టెక్సాస్ రాష్ట్రంలో 2 ఏళ్ల పాపను అదుపులోకి తీసుకుని డిటెన్షన్ సెంటర్కు తరలించారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో తిరిగి పాపను తల్లి చెంతకు చేర్చారు. మరి కొన్ని గంటల పాటు అభంశుభం తెలియని పసిపాప తల్లి నుంచి వేరుపడ్డంతో ఎంతలా భయపడిందో ఊహించడమేమీ కష్టం కాదు కూడా. ఇక ఫాక్స్ 9 సమాచారం ప్రకారం ఈ నెలలోని ఐసీఈ ఏజెంట్లు 9 మంది పసిపిల్లలను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. దీని అర్థం ఏమిటంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్రమ వలసదారులను భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి ఏదో ఒక విధంగా దేశం నుంచి పంపించేయాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. 5 ఏళ్ల పసిపిల్లల వల్ల దేశానికి ఎలాంటి హాని జరుగుతుందో ట్రంప్ చెప్పాల్సిందే. ఇక అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత అక్రమ వలసదారులను భయకంపితులను చేస్తున్నాడు. ఈ క్రమంలో తన సొంత ప్రజలని చంపుకుంటున్నాడు. ఇక ప్రపంచంలోని అత్యంత ప్రజాస్వామ్య దేశం, మానవ హక్కులు కాపాడడంలో ముందుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే అమెరికాలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణం. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. దీంతో విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. ఇదే ట్రంప్ ఇతర దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగిపోతున్నాయంటూ ముసలి కన్నీరు కారుస్తాడా? అదే తన సొంత దేశంలో జరుగుతున్న దారుణాలు మాత్రం ఆయన కంటికి కనబడవు. అందుకే సలహాలు ఇవ్వడం తేలికే, వాటిని అమలు చేయడం కష్టం అన్న సూత్రం ట్రంప్ విషయంలో మరోమారు రుజువయ్యింది.